గంటల రేణిగుంట ఎయిర్పోర్ట్ కు చేరుకోనున్నారు. మధ్యాహ్నం 3:55 పద్మావతి అమ్మవారిని దర్శించుకోనున్నారు రాష్ట్రపతి. సాయంత్రం 5 గంటలకు తిరుమలకు చేరుకోనున్నారు. రేపు ఉదయం 9:30 వరాహస్వామి దర్శనం, 10 గంటలకు శ్రీవారిని దర్శించుకోనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు తిరుపతి నుంచి హైదరాబాద్ కు రానున్నారు రాష్ట్రపతి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రేపు తిరుపతి పర్యటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, చెప్పండి. 3:30 భారత రాష్ట్రపతి తిరుపతి విమానాశ్రయానికి చేరుకుంటారు. ఇక్కడ నుంచి నేరుగా పద్మావతి అమ్మవారి దర్శనానికి వస్తారు. అక్కడ అమ్మవారిని దాదాపుగా 3:40 నుంచి ఒక 20 నిమిషాల పాటు అక్కడ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు అనంతరం నేరుగా తిరుమలకి వెళ్తారు. తిరుమలలో ఇవాళ రాత్రికి అక్కడే ఉండి రేపు ఉదయం స్వామివారిని విఐపి విరామ సమయంలో శ్రీవారిని దర్శనం చేసుకుంటారు. అయితే రాష్ట్రపతి గారు వస్తున్న సందర్భంగా ఇప్పటికే ఆల్రెడీ గత వారం రోజుల నుంచి కూడా టీటీడీ అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. కలెక్టర్ వెంకటేశ్వర్లు, అదేవిధంగా ఎస్పీ సుబ్బరాయుడు, అదేవిధంగా టీటీడీ ఈఓ, అడిషనల్ ఈఓ వీళ్ళందరూ కూడా నిన్న ఇవాళ అమ్మవారి ఆలయానికి వస్తారు కాబట్టి నిన్నటి నుంచే భారీ ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎందుకంటే ఒకవైపు అమ్మవారికి సంబంధించినటువంటి వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఆ సందర్భంగా అక్కడ రాష్ట్రపతి గారు వచ్చిన సందర్భంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఒకవైపు వాహన సేవలు ఊరేగించే సందర్భంలో కావచ్చు, అదేవిధంగా ఆలయం లోపల ఆమె దర్శనం చేసుకునే సందర్భంలో సామాన్య భక్తులకు ఇబ్బందులు లేకుండా కొన్ని రకాల చర్యలు తీసుకోవడం జరిగింది. భద్రత పరంగా కూడా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. నిన్న కూడా పోలీసులు ట్రయల్ రన్ నిర్వహించారు. ఎస్పీ అదేవిధంగా రాయలసీమ ఐజీ వీళ్ళందరూ కూడా దగ్గరుండి భద్రత పరంగా అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరిగింది. అయితే మధ్యాహ్నం 3:25 ఇక్కడికి చేరుకున్న తర్వాత అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత నేరుగా తిరుమలకి వెళ్లి రాత్రికి తిరుమలలోనే పద్మావతి గెస్ట్ హౌస్ లో ఉండి రేపు ఉదయం స్వామివారిని 9:30 తిరుమల సాంప్రదాయం ప్రకారం వరాహస్వామిని దర్శనం చేసుకుంటారు. అక్కడ 9:30 అక్కడికి వెళ్లి వరాహమూర్తిని దర్శనం చేసుకున్న తర్వాత 10 గంటలకు శ్రీవారిని దర్శనం చేసుకుంటారు. అదే సందర్భంలోనే సాంప్రదాయం ప్రకారం ఆమెకి ఇస్తికాపాల్ స్వాగతం మహద్వారం వద్ద నిర్వహిస్తారు. ఆ సందర్భంగా టీటీడీ అఫీషియల్స్, అధికారులు, అదేవిధంగా బోర్డు సభ్యులు, చైర్మన్ వీళ్ళందరూ కూడా పాల్గొంటారు. మొత్తం మీద రాష్ట్రపతి వస్తున్న సందర్భంగా ఏ ఒక్క అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవడం, మరోవైపు సామాన్య భక్తులకి ఇట్లా అమ్మవారి ఆలయం వద్ద కావచ్చు, తిరుమల ఆలయం వద్ద కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. సుధా.